ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నుంచి చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ తెలుసుకుందామండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే డిసెంబర్ 17వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. అదేవిధంగా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ముఖ్యంగా ఏదైతే ఆసరా పెన్షన్ స్టాటస్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చాలామంది అడుగుతున్నారు, మాకు ఆసరా పెన్షన్ స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటని చాలామంది అడుగుతున్నారు అనమాట. ఆసరా పెన్షన్లు ఏంటంటే ప్రతి నెల కూడా మనకు పెన్షన్ అనేది పొందుతూ ఉంటాం కదా. వాస్తవానికి నెల తీసుకున్నప్పుడు వచ్చే నెల పెన్షన్ వస్తుందా రాదా అనేది మనకు ఆన్లైన్లో చూపిస్తేనే నెక్స్ట్ మనకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలామంది అయితే ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదంటే చాలామందికి ఆధార్ కార్డు సంబంధించి అందులో కరెక్షన్ అంటే కొంతమంది మిస్టేక్ ఉన్నాయన్నమాట. కొంతమందికి ఏమో ఇంటి పేరు అనేది అందులో లేకపోవడం, దాంతోపాటు తండ్రి పేరు ఇలాంటివి అనేది కొన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కదలికలు అయితే వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా సో మొత్తం మీద మొదట ఆసరా పెన్షన్లకు సంబంధించి మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే దానిపైన వీడియో అయితే చెప్తానండి. సో ఇక మనకు మొబైల్లో కావచ్చు, గూగుల్లో ఓపెన్ చేసి చేయుత పెన్షన్ అనేది అందులో టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే చేయుత పెన్షన్ అనేది వస్తుంది. అందులో వచ్చేసి ముఖ్యంగా మనకు ఆసరా పెన్షన్ ఏదైతే కార్డు ఉందో ఆ కార్డుకు సంబంధించిన ఐడి నెంబర్ ఉంటుందో అందులో పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. తర్వాత వచ్చేసి అలా లేకపోయినా కూడా మనకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుతోనైతే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అందులో సెర్చ్ చేసిన తర్వాత ముఖ్యంగా మీ యొక్క విలేజ్ ఎంతమంది ఉన్నారు, దాంతోపాటు మీ ఐడి, అదేవిధంగా లాస్ట్ టైం ఎప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇప్పుడు నవంబర్ నెల రిలీజ్ అయితే నవంబర్ నెల రిలీజ్ అయింది, ఇక ఇప్పుడు డిసెంబర్ నెలకు రిలీజ్ కావాల్సి అయితే ఉందని చెప్పేసి ఇలా రావడం అయితే జరుగుతుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాటస్ అనేది ఆ ఆసరా పెన్షన్ స్టాటస్, అదేవిధంగా అందులో ఆధార్ కార్డు మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు నెంబర్ సేమ్ ఒకటే విధంగా ఉందా, దాంతోపాటు మీ ఇంటి పేరు అదేవిధంగా ఆధార్ కార్డు రెండు ఒకటే ఉన్నాయా, తండ్రి పేరు ఏమైనా మిస్టేక్ పడిందా, సో ఇటువంటి వాటన్నిటిని కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఏదైనా కారణాల వల్ల అక్కడికి ఇక్కడికి మ్యాచ్ కాకపోతే తప్పనిసరిగా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో వచ్చేసి ఎంపీడీఓకి ఉంటుంది అధికారం కాబట్టి, దాంతోపాటు ఇక మున్సిపల్ కమిషనర్కు పట్టణ ప్రాంతంలో అయితే ఉంటారు. సో ఇక ఇందుకు సంబంధించి వారిని కరవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఈ పెన్షన్లో చాలామంది ఎదురు చూస్తున్నారు. కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మిస్టేక్ అయినట్లయితే తమకు కొంతమందికి ఆధార్ కార్డు వేరే నెంబర్ అవుతుంది స్టాటస్లో, ఇక్కడ వారి ఆధార్ కార్డు వేరే ఉంటుంది కాబట్టి అటువంటి వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇలా అయిందని చెప్పేసి సో అని లెటర్ అయితే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే డిఏ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి పీడీ అధికారులు అయితే ఉంటారు, వారికి లేఖ అందించిన తర్వాత సిరుపు అధికారులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత వెరిఫై చేసి అవునా కాదా అని తెలుస్తుంది అనమాట. దీనివల్ల ఈజీగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇటీవల కాలంలో ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ముఖ్యంగా బోగస్ పెన్షన్లు ఏరువైతే స్టార్ట్ అయిందనమాట. 4 పట్టణాల్లో భాగంగా ఒక్కొక్కటిగా 11 రకాల పెన్షన్లో భాగంగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాలు కూడా ప్రభుత్వం ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వే కావచ్చు, అదేవిధంగా డీటెయిల్స్ అనేది అది ఆ ప్రభుత్వం దగ్గరికి చేరినట్టు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అయితే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మనకు పెంపు అనేది త్వరలోనే ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఎప్పటి నుంచి పెంపు ఉండబోతుంది దీనిపైన 2020 సంవత్సరం కంప్లీట్ అవుతుంది కాబట్టి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే
బడ్జెట్ అనేది 12,000 కోట్లు ఇలా కేటాయించడం జరిగింది. ప్రతి నెల దాదాపుగా 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. 43 లక్షల మంది అయితే పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, వితంతులకు సంబంధించి దివ్యాంగులకి పెన్షన్లు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వీరి పెంపుతో అంటే ఆర్థిక నిధులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతం చేశారు. మనకి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కాబట్టి ఏప్రిల్ నుంచి మనకు ఈ పెన్షన్లు పెంపు కూడా ఉండబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో మొత్తం మీద తెలంగాణలో ఎప్పుడైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ పెంపు లేకపోవడంతో అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పెంపు అనేది ఉంది, ఇక్కడ మాత్రం పెంపు లేకపోవడం వల్ల సో ఎట్టి పరిస్థితుల్లోనే పెంపు అనేది ఉండాలనే ఉద్దేశంతో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అయితే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మరోసారి ఆ సర్వే అయితే నిర్వహించబోతున్నారట. దీనివల్ల ఏమవుతుందంటే బోగస్ పెన్షన్లో ప్లేస్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం ఏదైతే ఉన్నాయో అవి మిగులుతో పాటు పెన్షన్ల పెంపు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. నేడు 3వ విడత ఎన్నికలకు సంబంధించి అంతా కూడా సిద్ధం కావడం అయితే జరిగిందనమాట. సో ఇక ఈరోజు సాయంత్రం కల్లా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 3వ దశలో 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు రాకపోక 394 స్థానాల్లో ఏకగ్రీవం ఎన్నిక కావడం, మిగిలిన 3772 సర్పంచ్ పదవులకు పోటీల్లో అయితే నిలిచారనమాట. సో ఇక ఈ రోజుతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 15 సాయంత్రం నుంచి 18 తేదీ ఉదయం 10 గంటల వరకు శాంతి భద్రతల పరిరక్షణ కలెక్టర్లు, పోలీసులు, ఎన్నికల సంఘం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇందులో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు చేయకూడదని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఈ నెల 20వ తారీఖున ఎవరైతే గెలిచారో వార్డు మెంబరు, సర్పంచులు, ఉప సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక కీలక జీవో కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే మరో చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ఏదైతే తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో ఇంటర్ బోర్డు స్వల్పంగా కొన్ని మార్పులు అయితే చేశారనమాట. మార్చి 3న జరగాల్సినటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్ ఏదైతే బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు మరుసటి రోజు మార్చి 4 అయితే నిర్వహించబోతున్నట్లు తేదీలకు సంబంధించి మార్చినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్ రాత పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు అయితే జరగబోతున్నాయి. రోజుకు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్లు అయితే పరీక్షలు అయితే జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ఎలాంటి మార్పులు లేవని చెప్పేసి ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో స్థానిక సంస్థల ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కటిగా ఏదైతే ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించి నిధుల వేట ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. పెంపు ఎప్పటి నుంచో ఉంటుంది, దాంతోపాటు ఎలాంటి మార్పులు చేయబోతున్నారు. ఈ నెల పెన్షన్లకు సంబంధించి వాస్తవానికి మనకు 2016 రూపాయలు ఇవ్వనున్నారా, లేదంటే 4016 రూపాయలు ఇవ్వనున్నారా, 6016 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. సో తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్ తర్వాత ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.